నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతదేశం అభివృద్ధిలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ కృషి ఎనలేనిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించి అంబటి మాట్లాడారు. ఓటమి ఎరుగని ధీరుడిలా జగజ్జీవన్ రాయ్ పలుమార్లు పార్లమెంటుకు వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు అంబటి మురళి, నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव. ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, జిల్లా ఆఫీసులో ఘనంగా వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. భారతదేశ అభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర కొనియాడదగింది. ఆయన ఓటమి ఎరుగని వీరుళ్లాగా పలుమార్లు పార్లమెంటుకు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి ఒక మహానాయకుడు. ఆయన మరణించి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అందరం కూడా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారిది 40వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు జిల్లా ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పనితీరు, అలాగే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల వరకు ఆయన మినిస్టర్గా ఉండటం బట్టి దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా, ఒక డిఫెన్స్ మినిస్టర్గా, అలాగే ఒక లేబర్ మినిస్టర్గా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అందరూ సమాంతరంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి. అలాగే ఈ దేశానికి ఈరోజు మనం అందరం కలిసి ఉండడం వల్ల, లేకపోతే దళితులు అందరం కూడా సమానమే అని చెప్పి దళితుల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవటం, ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాడతాం. థ్యాంక్ యూ. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో కూడా విలనే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ విమర్శించారు. చంద్రమౌళి నగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. ఎనలిస్టుల పేరుతో పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో జరిగిన ఘోరాలపై ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రిత్వ శాఖ నిర్వహణలో సత్యకుమార్ యాదవ్ టాప్ 3లో ఉన్నారని, కూటమి పాలనలో 23 లక్షల కోట్లతో ఏపీ అభివృద్ధి జరిగిందని అన్నారు. ఫ్యాన్ వద్దు, సౌండ్ వచ్చి ఫ్యాన్ ఆపేయాలి, కలిపేసి ఏసీ చాలాసేపు అయింది. మీడియా లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది. చలికాలం లేదు, వర్షాకాలం లేదు. అది పర్లేదు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి
పేర్ని నాని గారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ గారి పట్ల పరుషమైనటువంటి పదాలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం. ముఖ్యంగా వారు మాట్లాడుతూ సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పగానే వెంటనే దానికి తగినటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ విషయము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తనకు చెప్పినట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం పేరు నాని గారిని, మీతోటి ఎవరు చెప్పారు ఇటువంటి మాటలు? అటువంటి మాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు అనేది మీరు చెప్పగలరా? పేరు నాని గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఒక దురలవాటు ఉంది. వాళ్ళకు ఉన్నాయన్నీ దురలవాట్లే. మరొక దురలవాటు ఏమిటంటే, వారు చేసినటువంటి తప్పులు కనుక ఎవరన్నా విమర్శిస్తే, ఎత్తి చూపిస్తే, వారు అవతల మాట్లాడినటువంటి వ్యక్తి మీద, కులం మీద మాట్లాడటం కానీ, వారి మతానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే వారికి ఇతర పార్టీలని ఆపాదించేటటువంటి ప్రయత్నం కానీ చేస్తూ అసలైనటువంటి అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు. ఏదైతే వారిని ప్రశ్నించారో వాటికి సమాధానం చెప్పకుండా తిమ్మిని బొమ్ముని చేసేటటువంటి ప్రయత్నం ఈ పేరు నాని గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పును ఎత్తి చూపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిపోతారా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక్కసారి పార్టీ నియమ నిబంధనలకి, పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎవరిని కూడా వారి భుజాల మీద మొయ్యవలసినటువంటి అవసరం లేదు. ఏ పార్టీని కూడా అనవసరంగా సమర్థించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి వాళ్ళ కూటమిలో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 3 పార్టీల యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు కల్పించటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 24 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, కలిసికట్టుగా ఉమ్మడిగా చేసేటటువంటి ప్రయత్నం. వాటి గురించి, అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడినటువంటి పేరు నాని గారు ఇవాళ వారు మాట్లాడుతూ వేరే పార్టీల్ని భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీకు ఒక్కసారి సత్యకుమార్ గారి యొక్క చరిత్ర తెలుసా అని చెప్పి. విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ సుదీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి సందర్భం కానివ్వండి, ఇవాళ ఎమ్మెల్యేగా ధర్మవరం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఏనాడు కూడా ఒక్క ఆరోపణ కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు తన విద్యార్థి దశ నుంచే ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా గ్రేడింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాట, మొట్టమొదటి టాప్ 3లో ఉన్నటువంటి ఒక మంత్రి సత్యకుమార్ గారు. అటువంటి పనిచేసేటటువంటి మంత్రి ఇవాళ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ఆరోగ్యం బాగుండే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడే ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పేరు నాని గారు. మీరు మాట్లాడేటటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు. ఒక్క ఆరోపణైనా మీరు నిరూపించగలిగితే మేమందరం కూడా మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఎటువంటి ఆధారం లేకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు ఇవాళ ప్రజలు మీరు చెప్పేటటువంటి అబద్ధాలని, మీ యొక్క మాట తీరుని, మీ భాషని ఇవాళ వ్యతిరేకించారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేయడంలో సందేహాలు ఉంటే BLOలు కూటమి నాయకుల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్లో సోమవారం నజీర్ పర్యటించి సర్ కార్యక్రమ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. Tidak ada.
ఫోన్స్ మాట్లాడాలి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై పోలీస్ శాఖను ఉపయోగించి కక్ష సాధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు బృందాన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికార పార్టీపై సోషల్ మీడియాలో విమర్శించే వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. ప్రశ్న రావణ్, కేవీఆర్ తమ పార్టీ వారు కాదని, ప్రభుత్వం వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. తనపై 36 కేసులు పెట్టారని, ఒక నేరంపై ఎన్ని కేసులు పెడతారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా అభ్యంతరకరం. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసినటువంటి డిపార్ట్మెంట్ రాజకీయంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది. మీరు లేటెస్ట్గా చూసినట్లయితే సరే రాజకీయంగా స్కాములని లేదా మరొకటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కేసులు పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇది ఒక పర్వంగా సాగుతూ ఉంది. మళ్ళీ రెండొక కోణంలో చూస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేయాలనేటువంటి పథకం ప్రకారం అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తెలంగాణలో కేవీఆర్ అనే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ని ఎర్రి బుక్కు అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అనలేదు, ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్ళి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం, ఆమెని అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే మన ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణలో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరం. దానితో పాటు సెన్సేషనల్గా మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఏది చూసినా 2-3 రోజులు అదే వస్తుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్న రావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అంతటితో ఆగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు యూట్యూబ్లో జర్నలిస్టులుగా. వాళ్ళని స్టూడెంట్ అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దీనికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 6 నుండి 8 వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఏపీ సచివాలయం 3వ భవనం అప్సా హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బాబు జగజ్జీవన్ రాయ్ స్వతంత్ర సమర యోధులు మాత్రమే కాదని గొప్ప సంఘ సంస్కర్త అని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నారు. బాబు జగజ్జీవన్ రాయ్ వర్ధంతి వేడుకలను సోమవారం గుంటూరు నగర ఈస్ట్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ బీహార్లో వెనుకబడిన వర్గానికి చెందిన భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు అనేక మంత్రి పదవులు నిర్వహించారని తెలిపారు. వైసీపీ ఎస్సీసెల్ గుంటూరు నగర అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓకే రైట్. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజలు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. నాగతినిష, గుంటూరు శారదా కాలనీ. మా బాబు పవన్ కళ్యాణ్ పెద్ద అబ్బాయి, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉంటాడు. ఫిట్స్ వస్తూ ఉంటాయి. 6,000 పెన్షన్, 15,000 పెన్షన్ కోసం తిరుగుతున్నాము. 2 సంవత్సరాల క్రితం పెట్టాము, రాలేదు. మరి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో 12 సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి. పెన్షన్ ఎంత ఇస్తారు? 6,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాడి నుంచి 6,000 ఇస్తున్నారు. 15,000కి పెడతామని వచ్చాను. ఈ బాబుతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాను. మంచం మీదే అన్నీ నేను చేయాల్సిందే. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండి బాబుని చూసుకుంటూ ఉంటాను. ఇంకిద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు. 5th క్లాస్, 2nd క్లాస్. 15,000 కోసం ఇంతకుముందు కలిసారా? డిఎంహెచ్ ఆఫీస్లో 2 సంవత్సరాల క్రితం పెట్టాము, రాలేదు. ఓపెన్ అవ్వలేదు అన్నారు. అందుకని ఇప్పుడు పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ పెడతామన్నారు. ఓపెన్ అవ్వలేదు. కొత్తగా పెడతారంట పెన్షన్, అప్పుడు ఫస్ట్ పెడతా అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.